నెల్లూరు నగరంలో ప్రజలకు సేవలు అందించాల్సిన వార్డు సచివాలయాలు నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారుతున్నాయి. ఉదయం 10 గంటలకు విధులకు హాజరు కావాల్సిన సిబ్బంది గైర్హాజరుగా ఉండడంతో సచివాలయం ఖాళీ కుర్చీలతో కనిపించింది. ప్రజలు పనుల కోసం వచ్చి గంటల తరబడి ఎదురు చూస్తూ తిరిగి వెళ్తున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరవేయాల్సిన సిబ్బంది ఈ విధంగా నిర్లక్ష్యం ప్రదర్శించడం తీవ్ర ఆగ్రహానికి దారితీస్తుంది. ఇది ఒక్కరోజు సమస్య కాదని తరచూ ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్న ఈ నిర్లక్ష్యానికి ఇకనైనా అడ్డుకట్ట పడుతుందా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన బాలాజీ నగర్ లక్కీ బోర్డు సెంటర్లో ఉన్న సచివాలయంలో ఈ తంతు వెలుగు చూసింది. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ. ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.